యాంగిల్ నడిచిందండి. ప్రియా గారికి అడుగుతారు. ప్రియా గారు వచ్చేసరికి ఏంటి? హాయ్ ఫ్రెండ్స్. నిజంగా దండం పెట్టుకోవాలండి రీతు చౌదరి గారికి, డిమాండ్ పవన్, అలాగే మనకి ఆర్మీ మ్యాన్ పవన్ కళ్యాణ్ గారికి. నిజంగా ట్రయాంగిల్ లవ్ స్టోరీ అనమాట. ఆ ట్రయాంగిల్ లవ్ స్టోరీ చూస్తున్న తర్వాత నాకేం అర్థమైందంటే ఆషిక్ బానయ్య సినిమా అయితే గుర్తొస్తుందండి నిజంగా. కామెడీగా చెప్తాను. లాస్ట్ వరకు చూడండి. ముందుగా లైక్ చేయండి. ముందుగా ఆర్మీ మ్యాన్ పవన్ కళ్యాణ్, అలాగే మనకి డిమాండ్ పవన్, రీతు చౌదరి, అలాగే మనకి బేస్ వాయిస్ పిల్ల ఉంటుంది కదా, ఆ పిల్ల పేరేంటి, ప్రియా 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 గారు కూర్చుంటారు అనమాట. కూర్చుంటే కళ్ళల్లో కలిపెట్టి ఇలా చూస్తాడు మన డిమాండ్ పవన్. చూస్తే ఏంటి రీతు చౌదరి, ఏంటి బాబు అలా చూస్తున్నావు అని అయితే అంటదన్నమాట. అప్పుడు మన డిమాండ్ పవన్, అలా కాదు కానీ నీ 10th క్లాస్లో ఎవరైనా క్రష్ ఉన్నారంటే 10th క్లాస్లో క్రష్ లేరు, 10th క్లాస్లోని క్రష్ అయితే ఎవరు లేరు, కానీ నేను బ్యాచులర్గా ఉన్నప్పుడు మాత్రం చాలా మంది అయితే ట్రై చేసేవారు అని అయితే అంటారనమాట. మరి ఇప్పుడు ఏంటంటే ఇప్పుడైతే ఎవరు లేరు, 2 years బ్యాక్ అయితే నా పాస్ట్ని అయితే వదిలేశానని చెప్పేసి అయితే రీతు చౌదరి అయితే చెప్తానమాట. మనకి ఆర్మీ మ్యాన్ పవన్ కళ్యాణ్ నుంచి ప్రియా గారికి అడుగుతారు. ప్రియా గారు వచ్చేసరికి ఏంటి నాకు ఎవరుంటారు, ఎవరు లేరు అని అయితే అవుతుంది అనమాట. అప్పుడు చిన్న నబ్బా పిల్ల వస్తుంది. నబ్బా పిల్ల అంటే తెలుసు కదా మనకి, రారా హైడ్ అండ్ సీక్ ఆడుకుందాం అని చెప్పేసి అయితే వస్తుంది అనమాట. అన్ని కోట్లు పెట్టి అంత సెట్ పెట్టి హైడ్ అండ్ సీక్, దాగుడు మూతలాటలు, ఎగరడాలు దూకడాలు, పాడి పంటలు, ఇయ్యా తల్లిని వాడుకుంది. నిజంగా మన డిమాండ్ పవన్ వెళ్ళిపోతాడు. డిమాండ్ పవన్ వెళ్ళిపోయిన తర్వాత రాజ్మాత అయితే వస్తుంది అనమాట. సంజన మేడం అయితే ఏంటి లవ్ ట్రాక్ అయితే నడుస్తున్నట్టు ఉందంటే అందరూ కూడా ఈ అమ్మాయి ఫ్లష్ అయిపోతూ ఉంటుంది అనమాట. కళ్ళు బ్లష్ అయిపోతాయి, పెదవులు ఫ్లష్ అయిపోతాయి. ఇది కొత్తగా ఉన్న హాయ్ నువ్వు మన పాట వేసేస్తారేమో, లైట్లన్నీ ఆపేస్తే. డిమాండ్ పవన్ రీతు చౌదరి చూసుకుంటే ఇక్కడ పవన్ కళ్యాణ్ అయితే అంటే ఇలా సీరియస్ గా ఫేస్ పెడతాడు దూరం నుంచి కూర్చొని. ఏటో అసలు అంత నిజంగా ఇలాగే ట్రయాంగిల్ లవ్ స్టోరీ అనమాట. ఇప్పటికి సాగుతుంది. ఇప్పుడే బ్లైండ్స్ అన్ని కింద దించారనమాట. తర్వాత ఏంటంటే మనకి ఇతను వస్తారు, మాస్క్ మ్యాన్ హరీష్ గారు వస్తారు. మాస్క్ మ్యాన్ హరీష్ గారు వచ్చిన తర్వాత ఏంటండి ఏదో నడుస్తున్నట్టు ఉందంటే ఏం కాదండి. అప్పుడు పవన్ కళ్యాణ్ నుంచి పవన్ కళ్యాణ్ ఉన్నాడు కదా, ఆర్మీ మ్యాన్ పవన్ కళ్యాణ్ నుంచి మనకి మాస్క్ మ్యాన్ హరీష్ గారిని అయితే అడుగుతారు అనమాట. ఇదేంటండి మీకు ఏమైనా లవ్ స్టోరీలు ఉన్నాయంటే, నేను 11 ఏళ్ళు బట్టి అజ్ఞాతవాసంలో ఉన్నానైతే అని అంటాడు. ఈ అమ్మ నీ అజ్ఞాతవాసం తగలయ్యా ఏంట్రా మెల్లి రికార్డు మొదలెట్టాడు అని చెప్పి దమ్ము శ్రీజ అక్కడి నుంచి వెళ్ళిపోతారు. నెక్స్ట్ ఏంటంటే మనకి మళ్ళీ ఇతను అవుతాడు, ఇమాన్యుయల్ వస్తాడు అనమాట. గోంగూర కదుపుతున్నారు, గోంగూర పెట్టుకుని వస్తాడు అనమాట. బ్లైండ్స్ అన్ని కిందకి దించేశారు కదా అని అయితే అంటది. మళ్ళీ ప్రియా, బ్లైండ్స్ అన్ని కింద దించేశారు ప్రియా, ఏంటి నడుతుందంటే లవ్ స్టోరీ అంటే రీతుకు బాగా లవ్ స్టోరీలు ఉంటాయి, చాలా మంది అయితే ట్రై చేస్తూ ఉంటారు, ఆవిడ అడగండి అయితే అంటది అనమాట. ఈ పంచాయతీ నడుస్తుంది, అందుకే లైవ్ అప్డేట్స్ నేను చెప్పలా. ఈ పంచాయతీయే ఉదయం దాదాపుగా అయితే 4:30 గంటలంతా నడిచింది ఈ పంచాయతీ. ఓకేనా. నెక్స్ట్ ఏంటంటే ఇంకా కళ్ళల్లో కలిపెట్టి చూసుకోవడాలు, నెక్స్ట్ ఏంటంటే స్విమ్మింగ్ చేస్తానంటే స్విమ్మింగ్లోకి వెళ్ళిపోవడాలు, ఇంకా నిబ్బా పిల్ల వచ్చేసి మన హైడ్ అండ్ సీక్ ఆడుకుందామా, పాడి పంటలు ఆడుకుందాం అని చెప్పి నిబ్బా పిల్ల అడుగుతుంది దమ్ము శ్రీజ. నిజంగా పవన్ కళ్యాణ్ ఓట్లు ఎవరు వేస్తున్నారో నిజంగా హ్యాండ్స్ అవ్వయ్యా బాబు. మీరు ఓట్లు వేసి గెలిపిస్తుంటే ఇదేంటి పులిహార కలుపుతున్నాడు రీతు చౌదరి గారు. ఆట ఎలాగా ఆడాలి, గేమ్ ఎలా మలుపు తిప్పాలి అది ఆలోచించట్లే. ఇలా పులిహోర ఎలా కలపాలి, ఆడి సైడ్ అయిపోతే నేను మధ్యలోకి ఎలా డిమాండ్ పవన్కి వేయించి రీతు చౌదరి ట్రై చేస్తుందండి. ఓకేనా. రీతు చౌదరికి వేయించి పవన్ కళ్యాణ్ ట్రై చేస్తాడు. నిజంగా అది చూస్తే నాకు నిజంగా బుర్ర బాడీ అయిపోయిందిరా బాబు. మధ్యలో ఏంటంటే ఇమాన్యుయల్ వస్తాడని చెప్పాను కదా, గోంగూర కదుపుతుంటాడు మన. గోంగూర కదుపుతుంటే ఇక్కడ అంటుకుంటది గోంగూర. ఇలాగెలా గోక్కుంటాడు, ఇలాగెలా గోక్కొని ఇలాగెలా అంటాడు అనమాట. ఏదో స్టోరీ చెప్పింది అనుకోండి, అందరూ క్లాప్స్ కొడతారు. ఒరే మీరెందుకు క్లాప్స్ కొడుతున్నారు, ఇక్కడ గోంగూర అంటుకుంటుందని చెప్పి ఇలాగెలా అంటుంటే మీరెందుకు క్లాప్స్ కొడుతున్నారని చెప్పేసి అయితే అంటాడు. బాగా ఫన్ జనరేట్ అయిందండి. ఈ ఎపిసోడ్ మీకు రేపు టెలికాస్ట్ అవుతుంది. ఈవేళ కూడా ప్రోమో వేసాడు. కాకపోతే ఏంటంటే నిన్నటిది ఆల్రెడీ పెట్టేశాను నా ఛానల్లో. ఆల్రెడీ ఒక 1K వ్యూస్ వచ్చేదానికి చూడండి, బాగుంటది. ఇది వచ్చరికి లేటెస్ట్ అనమాట. ఇదే ట్రయాంగిల్ లవ్ స్టోరీ నడుస్తుంది అనమాట. ఇంతట్లోనే మనకి ఎవరు వస్తారంటే బర్నీ గారు వస్తారు. నేను అప్పుడు చీలాసు స్రవంతి చేస్తున్నప్పుడు 1986 ఇతను ఎంతే గంటకు మాట మాట్లాడుతాడు ఇతను. నాకు సుమన్ శెట్టి వస్తాడు అప్పుడే కరెక్ట్గా. వీళ్ళందరూ ఏంటంటే టెనన్ హౌస్ లో కూర్చొని సొల్లేసుకుంటారు అనమాట. అప్పుడే సుమన్ శెట్టి వస్తాడు, అయిపోయింది గోంగోయ అని కూడా వస్తాడు అనమాట. అప్పుడే తర్వాత మనకి ఇది సింగర్, చిన్న అబ్బాయి ఉంటాడు కదా, సింగర్ వస్తాడు. ఇంకా ఇదే లవ్ స్టోరీలే మహిమ స్టార్ట్ అవుతుంది అనమాట. బాగుందండి, పర్లేదు. కానీ రీతు చౌదరికి మరి ఏటవుద్దో తెలియదు కానీ కళ్ళు బ్లష్ అయిపోతున్నాయి, తర్వాత మూతులు పెదవులు బ్లష్ అయిపోతున్నాయి. డిమాండ్ పవన్ కళ్యాణ్ చూస్తే దుప్పటి ముసుగేసుకుంటుంది, సిగ్గుపడిపోతుంది. ఇంకా నెక్స్ట్ చూసుకున్నట్లయితే మా రాజమాత అయితే కామెడీ అయితే చేస్తుంది అనమాట. తెలుసు కదా, ఇమాన్యుయల్ గారు మమ్మీ మనకి సంజనా గల్రాణి గారు. ఇంకా 2 రోజులే, దాని తర్వాత నేను ఇక్కడికే వచ్చేస్తా.
నేను మీతో పాటు పప్పుచారు తింటా అనేది అంటదనమాట. ఇదో కామెడీ అనమాట. ఇవంతా ఇదే లవ్ యాంగిల్ నడిచిందండి. ఇదే ఈ రోజు అప్డేట్స్. ఇప్పుడే బ్లైండ్స్ అయితే క్లోజ్ చేశారు. టాస్క్ అయితే మొదలవుతది. మీరైతే మన ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను ఏ వీడియో పెట్టినా సరే మీకు నోటిఫికేషన్ అయితే వస్తదనమాట. నిజంగా చెప్పాలంటే ప్రియ గారి హైలైట్ ఏంటి ఇంకా దమ్ము శ్రీజ గురించి ఏం చెప్తారండి? హైడ్ అండ్ సిక్ ఆడుకుంటుంది ఆ పిల్ల. అన్ని కోట్లు పెట్టి సెట్స్ అయితే హైడ్ అండ్ సిక్ అయితే ఆడుకుంటుంది అనమాట. ఫ్రెండ్స్ ఇదేనమాట. లైక్ చేయండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోతున్నారు. లైక్ చేయండి. హ్యావ్ ఎ నైస్ డే. బై.